తెలంగాణ రాష్ట్రానికి మావోయిస్టు సమస్య లేదన్నారు హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మావోలు కోరుకున్నట్టే జరుగుతున్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు. మా ముఖ్యమంత్రి గారే వాళ్ళ కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నాం. మేము ఇప్పుడు వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు చెప్పిన భూమి లేని రైతులకు భూమి ఇస్తున్నాం. ఇప్పుడు ఈ పెన్షన్ 200 ఉంటే సరిపోదని ఇప్పుడు 1000 రూపాయలు చేసినాం. వికలాంగులో 1500 చేసినాం. అసలు ప్రధానమైంది నీటి వనరులు సమకరిస్తున్నాం. కాకతీయ రాజులు చేసినటువంటి గొలుసుకట్టు చెరువులన్నీ కూడా ఇప్పుడు అన్నీ కూడా మొత్తం కూడా రిపేర్ చేస్తున్నాం. కాలువలు దోమిస్తున్నాము. ప్రాజెక్టుల మట్టి తీసి నీరు నిల్వ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ చెరువులలో నీళ్లు నిల్వ ఉంటే బోర్లు మంచిగా పనిచేస్తాయి, పంటలు బాగా పండుతాయి, చల్లదనం ఉంటుంది, అన్ని విధాలు ఉపయోగపడేటట్టు ఈ సంవత్సరమే 9000 చెరువులు రిపేర్ చేస్తున్నాం. 1000 కోట్ల రూపాయలు ఆ చెరువుల కొరకు శాంక్షన్ చేశాను.